మనుషులు చేయబట్టి ప్రకృతి మొత్తం నాశనం అవుతున్నది. గాలి గలీజు, నీళ్లు గలీజు, భూమి గలీజు, ఆఖరికి తినే తిండి కూడా గలీజే. అందుకే యాళ్ళకు వానలు పడతలేవు, యాళ్ళకు పూలు పూస్తలేవు, అన్ని టైం తప్పుతున్నాయి. ఇసొంటి యాళ్ళ మనను కాపాడేవి ఏమన్నా ఉన్నాయంటే అవి చెట్లు మాత్రమే. ఎన్ని చెట్లు పెంచితే అంత మంచిది. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్నారు. అందుకే ఏ కార్యం ఎట్లా చేసినా వాళ్ళను మర్చినా చెట్లు పెంచే కార్యం మాత్రం అందరూ మరవకుండా చేసుకోవాలి అని అంటుంది ఏపీ సర్కారు. ఇక చూడుర్రి, మనని కనిపెంచిన అమ్మెంతనో ప్రకృతి తల్లి కూడా గంతే. మనిషికి ఏమేం కావాలనో ఇచ్చి పెంచి పోషిస్తుంటది. అందుకే ప్రకృతిని కాపాడుకోవాలి అని వెనకటి సంది మనోళ్ళు చెప్తూనే ఉన్నారు. గిట్లనే ఇప్పుడు ఏపీ సర్కారోళ్ళు రాష్ట్రంలో పచ్చదనం పెంచనికే వన మహోత్సవం సురువు చేసిండ్రు. రాష్ట్రం అంతా మొలకలు నాటే కార్యం సురువైంది. ఏదో సర్కార్ ఆఫీసర్లు లీడర్లు మొక్కుబడిగా మొలకలు నాటుడు కాకుండా పబ్లిక్ అంతా నెత్తికో మొలక నాటాలే, దాన్ని పెంచాలి అన్నట్టు మాట్లాడినరు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి. మంగళగిరిలో ఇద్దరు పెద్ద సార్లు కలిసి మొలకలు నాటే కార్యం సురువు చేసిండ్రు. ఇక అటెనక మాట్లాడుకుంటా పచ్చదనంతో రాష్ట్రం అంతా కలకలలాడాలి అన్నట్టు చెప్పుకొచ్చిండ్రు. పర్యావరణ సమతుల్యత కోసం పచ్చదనాన్ని పెంచాలి అనేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యం. 29% ఉన్న పచ్చదనం 50% తీసుకెళ్లాలే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మరొక ముఖ్య విషయం, వృక్ష జాతుల ఎంపిక చాలా కీలకం. స్వదేశీ వృక్ష జాతులను ఎంపిక చేసుకోవటం చాలా అవసరం. స్థానిక వృక్ష జాతులు నాటడం ద్వారా జీవ వైవిధ్యాన్ని, నేల ఆరోగ్యాన్ని మరియు పర్యావరణం మరియు మానవ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. అందుకే దేశవాళీ చెట్లు పెంచడం చాలా అవసరం. ఇది ఇట్లుంటే ఇంకో దిక్కు నాటుమన్నారు కదా అని అడ్డదాకుల మొలకలన్నీ నాటుతుండ్రట చాలా మంది. గట్ల కాకుండా పనికొచ్చే చెట్లు మన దేశంలో బుట్టి పెరిగే మొలకల్నే నాటాలని చెప్పిండు ఉప ముఖ్యమంత్రి పవన్ సారు. ఏ జీవాలు తినవు, నీళ్లు పోయకపోయినా బతుకుతాయి అని చెప్పి 10 ఏండ్ల సంది గవేంటి కోనోకార్పస్ చెట్లు పెడుతున్నారట. గా ఏడాకుల చెట్లు చేయబట్టి మనుషులకు రోగాలు వస్తున్నాయట. మన స్వదేశీ జాతులైన జీవ ఇంధనంగా ఉపయోగపడే కానుగ, వేప, చింత, ఉసిరి, శ్రీగంధం, ఎర్రచందనం, రావి, మర్రి, రేల, దిరిసెన, సీత, అశోక, మారేడు, నేరేడు, దేవకాంచనం, తెల్లమద్ది, మామిడి, కదంబం, జమ్మి, వెలగ, సీతాఫలం ఇలాంటి ఇంకా ఎన్నో మన జాతుల మొక్కల్ని నాటాలని అందరినీ అభ్యర్థిస్తున్నాం, కోరుకుంటున్నాం. గదన్నట్టు యాప చెట్లు, రావి చెట్లు, చింత చెట్లు, పండ్ల చెట్లు గిట్లా మనకు పనికొచ్చే చెట్లు ఎన్నో ఉన్నాయి. అసోంటివి నాటుండ్రి గాని ఏ పడితే అవి పెట్టకుర్రి అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. ఇక లెక్కకైతే సీఎం సారు, డిప్యూటీ సీఎం సారు నరసారావు పేటకు పోయి అక్కడ చెట్లు నాటే కార్యం సురువు చేద్దాం అనుకున్నారట తొలుత. కానీ వానలు చేయబట్టి ఆ కార్యం రద్దయిందట. అందుకే ఇద్దరు కలిసి మంగళగిరిలోనే మొలకలు నాటిండ్రు. ఇగిదిట్లుంటే రాష్ట్రంలో మంత్రులు ఎమ్మెల్యేలంతా వన మహోత్సవం చేసిండ్రు. మొలకలు నాటి నీళ్లు పోసిండ్రు. పబ్లిక్ అంతా చెట్లు నారుకొద్దు, పెంచాలి అన్నట్టు చెప్పుకొచ్చిండ్రు. సర్కారు ఆఫీసులలో అధికారులు కూడా మొలకలు నాటిండ్రు. పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు అన్నారు. పచ్చదనం పెరిగితే వానలు మంచిగా పడతాయి, వానలు పడితే పంటలు పండుతాయి, పంటలు పండితే మనం మంచిగా ఉంటాం. ఒకదాంతో ఒకటి లింక్ ఉన్నది కాబట్టి పచ్చదనం ఎంత పెంచుకుంటే అంత మంచిది.